సార్ అసలు విటమిన్ డి డెఫిషియన్సీ ఏం చేయాలి అంటే, కొంతమంది ఇంటర్నెట్ చదువుతారనమాట. ఉదయాన్నే 11 నుంచి 12 లోపల ఎండలో కూర్చుంటే విటమిన్ డి వచ్చేస్తుంది అనుకుంటారు. అది వెస్టర్న్ లిటరేచర్. ఓకే. మన లాటిట్యూడ్ డిఫరెంట్. అది పబ్లిష్ అయిన వాళ్ళ కంట్రీస్ లాటిట్యూడ్ డిఫరెంట్. అంటే తెలుగులో చెప్పాలంటే భూమధ్య రేఖకి మనం కొంచెం దగ్గరలో ఉన్నామనమాట. సో మనకి సన్‌రైజ్ ఎర్లీగా జరుగుతుంది. సో పాతప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఉదయాన్నే లేసి సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. సో మార్నింగ్ 6-7, 7-8 అప్ టు దట్ లాటిట్యూడ్ అనేది మనకి అది అప్లై అవుతుంది. సో పాతకాలంలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ లేదంటే ఉండేది. కానీ జనాలు ఉదయాన్నే లేసి ఎక్కడో ఒకటికి వెళ్ళేవాళ్ళు. స్త్రీలైతే చెరువులకెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, బయటే స్నానాలు చేసేవాళ్ళు. సో ఎట్లా ఒకటి ఎండ తగిలేది. కానీ ఇప్పుడు అనుకున్న ప్రకారము అది ఎక్స్‌పోజర్ అనేది అందరికీ తగ్గిపోయింది. సో ఎవరైనా అడిగారనుకోండి, ఒకవేళ నాకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ కావాలి అంటే, సో అడ్వైస్ బిట్వీన్ మార్నింగ్ 7-8 లేదు అంతకంటే ఎర్లీగా ముందు లేస్తారంటే అది దట్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో బిట్వీన్ 6 ఎంతసేపు to 8 ఉండాలంటారు సార్ అసలు? 15-20 మినిట్స్ చాలు ఒక రోజుకి. దాంట్లో నిలబడ్డప్పుడు కొంచెం స్కిన్ రెడ్ కావాలి. ఓకే. సో ఏదేది అంటే మొత్తం గుడ్లిపేసి నిలబడాలని అడుగుతారన్నమాట కావాలని కొంతమంది. అట్లా అవసరం లేదు. హాఫ్ హ్యాండ్స్ వేసుకొని, లేకపోతే స్త్రీలైతే చీర కట్టుకొని ఏదో ఒకటి నిలబడొచ్చు. ఇట్లా ఫుల్‌గా కవర్ చేసుకుంటే మటుకు దట్ ఈస్ నాట్ అడిక్వేట్ ఎక్స్‌పోజర్ టు సన్. ఓకే. సో హాఫ్ హ్యాండ్స్ అనేది షార్ట్స్ వేసుకోవచ్చంట. షార్ట్స్ అంటే దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్ యాస్ ఫర్ ఎస్ జెంట్స్ ఆర్ కన్సర్న్. లేదు అంటే మామూలుగా శారీలో కానీ అట్లా కానీ ఎక్స్‌పోజ్ కావచ్చు. అట్లీస్ట్ 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా మనకి ఎక్స్‌పోజ్ కావాలి. అంటే ఫేసు, అప్పర్ ఆర్మ్స్ కొంచెం వరకు పొట్ట ఎక్స్‌పోజ్ అయితే చాలు.